హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖితా సింపుల్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పొద్దున పల్లెటూరులో ఇలాంటి వ్యూ చూడాలంటే చాలా బాగుంటుంది కదా చూడ్డానికి. టౌన్లో సిటీస్లలో అలా ఉండే వాళ్ళైతే మాత్రానికి ఇలాంటి వ్యూ అయితే చాలా మిస్ అవుతారు పాపం. టౌన్లో ఉండే వాళ్ళైతే విలేజ్లో ఉండాలనుకుంటారు, విలేజ్లో ఉండే వాళ్ళేమో టౌన్కి వెళ్ళాలనుకుంటారు. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. అక్కడ ఉండే వాళ్ళకేమో అట్లా అనిపిస్తుంది, ఇక్కడ ఉండే వాళ్ళకేమో ఇట్లా అనిపిస్తుంది. ఇంకా పొద్దున వాకిలు అయితే తోసేసుకున్నా. పొద్దునే ఫస్ట్ నిద్ర లేస్తానే వీళ్ళిద్దరు అయితే ఏదో ఒకటి తెచ్చుకొని తినాల్సిందే, లేకుంటే వీళ్ళకి అసలు డే అయితే గడవనే గడవదు అసలుకి. హాఫ్ పంచుకొని ఇంకా ఇద్దరు తినుకుంటా తినిపించుకుంటా మాట్లాడుకుంటా ఆడుకుంటా నవ్వుకుంటా అట్టయితే వాళ్ళైతే టైంపాస్ చేసేసుకుంటారు. ఇంకా రసం చేసుకుందామని చెప్పి చింతపండు నానబెడుతున్నా. ఇంకా అంతలోపల ఇంకో సైడు బియ్యం కూడా కడిగేసుకొని పెట్టేసుకుంటే ఇంకా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు ఫాస్ట్గా అయిపోతాయి కదా. అందుకనేసి కడిగేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా బియ్యం అయితే పెట్టేసుకొని కడిగే గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా అవి కూడా కడిగేసుకుందాము అనేసి కడిగేసుకోవాలి. బండ కొంచెం క్లీన్గా లేదు, అందుకనేసి ఇంకా బండ కూడా దుడిచేసుకుంటున్నా. నాకు క్లీన్గా లేకపోతే అస్సలకే నచ్చదండి. ఎంతసేపు అయినా కూడా ప్రతిసారి తుడుస్తూనే ఉంటా. నేను ఇంట్లో అయితే తోస్తానే ఉంటా, ఒక్కరో పడితే చాలు తోస్తూనే ఉంటా, తుడుస్తూనే ఉంటా. కూడా అంతేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సింక్లో గిన్నెలు కడగాలంటే ఉంటుంది చూడండి, నాకు ఇంకా అస్సలకే నచ్చదు. సింక్ నిండా ఉంటాయి దండిగా బోకులు. ఆయన వంట చేశాడు అనుకోండి, ఇంకా వంట రూమ్ అంతా గందరగోళం చేసి పెడతాడు. నేను చేసుకుంటే ఏమేం కావాలో అవి మాత్రమే చేసుకొని ఇంకా ఒక సైడ్ చేసుకుంటా, ఇంకో సైడ్ కడిగేసుకుంటా. ఇంకా నా కోసం అయితే చేసి పెట్టు అని అడుగుతా, కానీ చేసి పెడితే మాత్రానికి ఇంకా బోకులు అయితే ఇట్లా పడతాయి అట్ట పడతాయి అనేసి నువ్వు తిడతావు, నేను చేయను అని అంటాడు. సర్లే కానీ ఏమనలే కానీ అని నేను మళ్ళీ అట్లా మోటివేషన్ చేస్తే ఇంక మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాడు. ఇంక అంతలోపల బియ్యం అయితే పొంగొచ్చేసినాయి. ఇంక బియ్యం వంపేసుకొని ఇంకా కర్రీకి అయితే ఇంక రెడీ చేసుకోవాలి. ఈ చికెన్ ఉంది, అబ్బా ఎవ్రీడే చికెన్ ప్రతిరోజు అంతే. చికెన్ అన్నా మటన్ అన్నా చేపలన్నా గుడ్లన్నా ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి, లేకపోతే అసలుకి ఏ తినలేరు వీళ్ళు. మరి ఇది చేసేదే పక్కన పెడితే దీన్ని కడిగేది ఉంటుంది చూసారా, అబ్బా అస్సలకి ఏ నచ్చదు నాకు. చెయ్యి అంతా చెమ్మగా అయిపోతుంది. వెంటనే సోప్ వేసి మాత్రం క్లీన్ చేసుకోవాలబ్బా, లేకుంటే అసలు కంపరంగా ఉంటుంది. కాదు ఇంక ఏ దాంతో అయినా నేను డ్రైగా ఉన్నప్పుడు చేతులు పెట్టి చేయాలంటే నాకు అసలుకే ఓపిక ఉండదు. ఎలాగో అలా వీడియోలు అయితే షూట్ చేసేసుకుంటా. దీనికి వాయిస్ ఇవ్వాలంటే మాత్రానికి మా చిన్నోడు ఏదో ఒక రకంగా అయితే సౌండ్ చేస్తూనే ఉంటాడు. ఇవాళ మాత్రం చికెన్ కర్రీ కాదు, చికెన్ ఫ్రై. రసంలోకి ఏదైనా పప్పులో సాంబార్లో పచ్చళ్ళకి ఇట్లయితే చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది కదా. అందుకనేసి ఇంకా రసానికి అయితే మిరియాలు జీలకర్ర బాగా ఫ్రై చేసుకొని దాంతో తెల్లగడ్డలు అంటాం మేమైతే, మీరేమంటారో తెలీదు కామెంట్ చేయండి. ఇంకా అవన్నీ బాగా లైట్గా వేయించుకొని ఇంకా తెల్లగడ్డలు వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి. రసానికి అదే పొడి టేస్ట్ అండి, దంచుకుంటే మాత్రానికి ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ మిక్సీలు మిషన్లు అవన్నీ వచ్చిన తర్వాత మన ఆడవాళ్ళు ఎక్కువ బద్ధకంగా తయారైనారు కదా. మా ఆయన అయితే అదే అంటాడు, మీకు మిషన్లు అన్నీ వచ్చి మీరు ఎక్కువ బద్ధకంగా తయారైనారు, మిషన్లు ఏమి లేకుండా ఉంటే ఖచ్చితంగా చేసేసుకోండు, మిషన్లు ఉంటేనే ఈ మాదిరి ఉన్నారు, ఇంకా మిషన్లు మాత్రం లేకుండా ఉంటే ఇంకా చేసుకుంటారో చేసుకోలేరో అని అయితే అంటూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా చికెన్లో ఉప్పు పసుపు కరివేపాకు వేసుకొని ఇంకా ఉడకబెట్టుకోవాలి. కరివేపాకు నా దగ్గర లేదు, అందుకనే నేను స్కిప్ చేస్తాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి. టమాటాలు ఫ్రైకి అనుకునేరు కాదు, రసానికి. నేను ఫ్రైలో ఓన్లీ ఆనియన్స్ మాత్రానికే వేస్తాను, టమాటాలు వేయను. టమాటా వేస్తే కర్రీకి అయితే ఓకే, కానీ ఫ్రైలో అయితే కొంచెం పులుపు ఉంటుంది అంటారు కదా, అందుకనేసి నేను వేయను, ఆనియన్స్ మాత్రానికే వేస్తా. నచ్చితే మాత్రానికి వేసుకోండి, ఎవరిష్టం వాళ్ళది కదా.
అంతలోపల రసానికి అయితే పోపు పెట్టేసుకుంటున్నా. ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగబాయలు అన్నీ ఉంటాయి కదా, ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నా. మీరైతే కావాలంటే వేసుకోండి, పిల్లలు తిన్నారు కదా అందుకని చెప్పి నేను కారం ఎక్కువ వేయను ఏదంతా కూడా. ఇంకా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసేసుకుంటున్నా. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న పొడి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. చికెన్ అయితే ఇంకా ఉడికిపోయింది. ఇంకా మసాలా అయితే వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఆయిల్ ఫస్ట్లో వేయలేదు, ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ ఆయిల్ కూడా వస్తుంది కదా, ఇంకా అందుకనేసి. ఇంకా రసానికి పోపు పెట్టుకున్నాను కదా, ఇంకా అదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా అట్లా బొరుగు వచ్చిన దాకా ఉండిచ్చి మనం ఇంకా ఆఫ్ చేసుకుంటే రసం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంత ఫాస్ట్గా వంటలు ఎందుకు చేసుకుంటున్నానంటే ఇవాళ లేట్ అయిందనమాట. అందుకోసం అని చెప్పి హడావిడిగా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి గబగబా అది చేసే లోపల ఇది చేసే లోపల అది అయితే చేసేసుకుంటున్నా. ఇవాళ అయితే నాకు మధ్యాహ్నం రెస్ట్ దొరికిందబ్బా. పొద్దునైతే గబగబా చేసేసుకున్నా కదా, ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే బాగా ఫ్రీ అయిపోయినా. ఇంకా రెండుసేపు ఆడ కూర్చొని ఈడ కూర్చొని అట్ట ఇట్ట తిరిగి రెండుసేపు ముచ్చట్లు పెట్టుకొని అట్లయితే చేసిన. మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికి పోవడాలు వీళ్ళింటికి పోవడాలు అట్లా ఏమి ఉండవు. ఇంకా టౌన్లో ఉంటారు కదా ఆ మాదిరి అన్నమాట. అది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అనుకోండి, ఇంకా మా పెదమ్మోళ్ళు మా పిన్ని అందరూ ఉంటారు కదా ఇరుగు పొరుగు అనంట, అట్లయితే మేము బాగా ఉంటాము. గొడవలు ఎన్ని వచ్చినా కూడా ఇంకా మరుసటి రోజు అయితే పలుకొని కూర్చొని తినడం కానీ చేయడం కానీ ఒకరింట్లోకి ఒకరు పోవడం కానీ ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ అన్నీ బాగుంటాయి. ఇంకా అత్తగారింటికాడ అలా ఉండాలంటే కుదరదు కదా, రెస్ట్రిక్షన్స్ అవి కొన్ని ఉంటాయి కదా, ఇంకా వాళ్ళకి నచ్చినట్టే మనం ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టే చేయాలి. ఇంకా మా ఈశాన్ అయితే స్కూల్ నుండి వచ్చేసాడు. ఇంకా వస్తానే ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది. ఇంకా ఐస్ క్రీమ్ కావాలని ఇంకా ఐస్ క్రీమ్ తీసి ఇచ్చిన. ఎలా ఉంది బాగుందా అని అడిగితే సూపర్ అని చెప్తున్నాడు. ఇంకా ఎండలు వచ్చేసాయి కదా, మా బాబుకి అయితే నేనే చేసి పెట్టాలప్ప. ఇంట్లో చేసినవి హెల్దీ కదా, ఇంకా బయట వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, ఫ్రూట్స్ కానీ ఇంకా ఏదైనా జ్యూస్ చేసి ఇంకా ఐస్ క్రీము అలాంటివి చేసి పెట్టాలని బాగుంటుంది, అదే హెల్దీ కూడా. ఇంకా రేపైతే ఫ్రైడే కాబట్టి ఇంకా ఈరోజే ఇల్లు అయితే తుడుచుకుంటున్నా. ఎందుకంటే ఇంకా శుక్రవారం ఇల్లు తుడవకూడదు, బూజులు తుడవకూడదు, నెయిల్స్ కట్ చేయకూడదు, ఇట్లా ఉంటాయి కదా, అందుకని. ఇవి నమ్మాలా అంటే మాత్రానికి అవి పెద్దవాళ్ళు పెట్టిన కండిషన్స్ కదా, దానికైతే ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నమ్మే వాళ్ళు నమ్మచ్చు, లేదంటే లేదు. ఇంకా ఇల్లు అయితే మా ఫస్ట్ రూమ్లో అయితే అయిపోయింది. ఇంకా ఆ రూమ్లో ఈ రూమ్లో ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని తుడిచేటప్పుడు వీడియో షూట్ చేసుకోవాలి కదా, ఇంకా నా కాడైతే ట్రైపాడ్ అయితే లేదు వీడియోలు షూట్ చేసుకోవడానికి. నాకు ఇంకెవరు కూడా లేరు ఇంట్లో వీడియోలు తీయడానికి, అందుకని నేను ఆర్డర్ పెట్టినా కానీ అది ఇంకా రాలేదు. వీడియో తీసుకోవడానికి మాత్రానికి నాకు మామూలు తిప్పలు కాదండి బాబు. ఫోన్ సెట్ అయిన దగ్గర అయితే మనం వీడియోకి అయితే కరెక్ట్గా రాదు, వీడియో కరెక్ట్గా వచ్చిన తర్వాత అయితే ఫోన్ అయితే సెట్ అవ్వదు, ఇంకా అట్లా ఉంటుంది. నేను ఇల్లు తుడుచుకుంటా ఉంటే మా ఈశాన్ అయితే వచ్చేసినాడు లోపలికి. ఎంత తొక్కుకుంటా బయటికి పోరా, అంతా క్లీన్ చేస్తున్నా, తొక్కగాకు పడతావు అని చెప్పి అయితే చెప్తున్నా. ఇంకా సరేలే అని చెప్పేసి బయటికి పోయినాడు. ఇంకా కొంచెం కూడా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా మన ఫాలోవర్ అయితే ఎప్పుడు రొటీన్గా ఇంట్లో పనులే పెడతా ఉన్నావు, ఇంకేదైనా స్టోరీ కంటెంట్ అట్లా మార్చు, బాగా వ్యూస్ వస్తూ ఉంటాయి అని అయితే చెప్పినాడు. ఓకే, మీరు చెప్పినట్టయితే చేస్తా. మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, ఇంకా కొంచెంగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అప్పటికి. ఎందుకంటే మనం చెప్పే విధానం కానీ వాళ్ళు వినే విధానం కానీ బాగుండాలి కదా, అందుకనేసి అది కూడా మీరు చెప్పినట్టు కూడా ట్రై చేస్తా. మీరు ఇట్లే ఏదైనా ఐడియాస్ కానీ ఇంకా మన ఛానల్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కానీ ప్రతి ఒక్కటి ఇట్లే చెప్తూ ఉండండి, నాకు బాగా సపోర్ట్ చేయండి, ఇంకా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీరే కదా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి మేము ఫాలో అవ్వాలన్నా, డౌన్ అవ్వాలన్నా, హై అవ్వాలన్నా మీ వల్లే అవుతుంది అది, అందుకోసమని. అదేంటోనండి, పెళ్ళి కాకున్నప్పుడైతే ఇంట్లో పనులు ఏమీ చేతవేది కాదు, నా గిన్నె కూడా నేను కడిగేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మాత్రానికి
అత్తగారింటి దగ్గర వచ్చినాక అన్ని పనులు నా పనులే కాదు అందరి పనులు కూడా నేనే చేసుకోవాలి. మన లైఫ్ మన చేతుల్లో ఉండదు కదా! ఇంకా ఎవరైనా కూడా అంతే. ఎంతగా డబ్బు ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా ఎవరి పనులైతే వాళ్ళు చేసుకోవాలి. ఇంక తప్పదన్నట్టు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడైతే ఏం చేసేవాళ్ళం కాదు. ఏం రాదు. ఒకవేళ చేయాలన్నా కూడా నేను చేయను పో అనైతే అనొచ్చు. కానీ ఇక్కడికి వచ్చినాక ఆప్షన్ ఉండదు కదా! ఖచ్చితంగా చేయాలి, నేర్చుకోవాలి. ఇంక వాళ్ళైతే నేను ఇట్లా చేసినప్పుడు చూసినప్పుడైతే మాకైతే మాత్రం ఏం చేసేది లేదు, ఏం లేదు. తిని పడుకుంటా ఉన్నావు. అడిగిపోతే మాత్రానికి అన్నీ చేసుకుంటున్నావు. చెప్పినట్టే ముందు నుంచే చేసుకుంటే ఇప్పుడు అంతగా కష్టం లేకుండా సింపుల్గా ఉంటుంది కదా! అంటే సడన్గా చేయాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగా ఉంటుంది కదా! అందుకని. సర్లే. సందు దొరికితే చాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనేసి ఇంకా ఎట్లా ఒకటి తప్పించుకొని అయితే నేను సైలెంట్ అయిపోతా. టాపిక్ని డైవర్ట్ చేస్తానన్నమాట. అందులో లవ్ మ్యారేజ్ ఇంక అనకుండా ఉంటారా ఇంకా జాస్తి. ప్రతి ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది కదా! చెప్పండి. ఈరోజు ఈ పని అంతా చేసుకోవడానికి మాత్రం మా నాని ఈశాన్ బాగా సహకరించినారు. మా ఈశాన్ అయితే కొంచెం తొందరగా వచ్చినాడు స్కూల్ నుంచి. అందుకని చెప్పి ఇంకా ఈశాన్ దగ్గర అయితే వాడు ఆడుకుంటా ఉన్నాడు. ఈశాన్ వచ్చేదలికి ఇంట్లోకి నేను బయటికి పంపించేసిన కదా! ఇంకా వాడొస్తే మళ్ళీ వెనకాలే వాడొస్తాడు అన్నట్టు పంపించేసిన. ఇంకా అందుకని చెప్పి బయట ఆడుకుంటా ఉన్నారు. ఇంకా రాలా. వచ్చే టైం అయితే అయ్యింది. ఇంకా కనపడలేదు ఎట్టపోయింది మా అమ్మ అని అయితే వచ్చేస్తాడు నాని. వాళ్ళకి ఐస్ క్రీమ్ తీసి ఇచ్చినా కదా నేను, అది ఇంకా ఇద్దరు షేర్ చేసుకొని తింటా అట్లా టాపిక్ డైవర్ట్ అయినట్టుగా వాడు ఐస్ క్రీమ్ టైంలో పడిపోయినాడు అనమాట. అందుకని చెప్పి రాలా నాని. లేకపోతే వచ్చేస్తుంటాడు. ఇంక ఇల్లు తుడవడం అయితే అయిపోయింది. వీళ్ళకి స్నానం చేయించేసి ఇంకా ఆడుకున్నారు సాయంత్రం. వీళ్ళకి స్నానం చేయించేది నాకు పెద్ద టాస్క్. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా కదా, అయితే ఆడుకున్నారు అంతే. ఇవాళ డే అయితే ఇలా గడిచింది. బాయ్.